సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పించాలనుకున్న వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆన్ ఫిట్ కోసం 129 మంది దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికి మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి తాము అంగీకరించమని స్పష్టం చేశారు. కార్మికులకు న్యాయం జరగాలని లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే వారికి బుద్ధి చెబుతామని కవిత హెచ్చరించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకు వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం.